హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను బొరుగులు మిక్సర్ చేస్తున్నానండి. ఇది చాలా కారంగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నెల్లూరులో వర్షం పడుతుంది. ఈ చల్లని వాతావరణానికి ఇవి చాలా టేస్టీగా మనం కారంగా చక్కగా తినచ్చు. నేను బొరుగులతో ఈ విధంగా చేశానండి. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. నేను బొరుగులు మిక్సర్ కోసం బొరుగులు తీసుకున్నానండి. బొరుగుల్ని ఈ విధంగా వేయించుకుంటున్నాను. మనం ప్యాకెట్ నుంచి తీయగానే అవి మెత్తగా అయిపోయి ఉంటాయి. మనము ఈ మిక్సర్ చేసుకునేటప్పుడు వీటిని వేయించుకోవాలా. సిమ్లో పెట్టి ఈ బొరుగుల్ని ఈ విధంగా వేయించుకోవాలండి. పెద్ద మంట పెడితే ఇవి మాడిపోతాయి, చిన్నవి అయిపోతాయి. అలా కాకుండా సిమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. ఇట్లా పట్టుకుంటే మనము అవి పగిలిపోయిన పొడిగా అవ్వాలి. ఆ విధంగా మనము వేయించుకోవాలి. నేను వేయించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. వేరుశనగపప్పు వేయించుకుంటున్నానండి. ఇవి వేగాయి. వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. అవి వేయించుకుంటున్నాను. అది వేయించుకున్న తర్వాత కారము, తెల్లగడ్డ పాయలు తీసుకున్నాను. తెల్ల ఉల్లిపాయలు ఒక 15 తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. అది కూడా ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. అది కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. అదేవిధంగా పసుపు కొద్దిగా వేస్తున్నాను. బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మనం చూసేసుకోవాలా. కొద్దిగా వేస్తే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొరుగులను వేస్తున్నాను. ఈ మసాలా అంతా బొరుగులకి పట్టేలాగా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేస్తున్నాను. అదేవిధంగా సన్నకారాసు సేవుని కూడా వేస్తున్నానండి. దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 చేతులతో కలుపుకోవాలి. త్వరగా కలుస్తుంది. ఆ కారం అంతా బొరుగులకి ఉప్పు కారం అవి చక్కగా పడతాయి. తెల్లగడ్డ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ బొరుగుల మిక్సరు. ఈజీగా సింపుల్గా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చల్లని వాతావరణంలో వేడిగా అదేవిధంగా కారంగా చాలా బాగుంటుందండి ఈ బొరుగుల మిక్సరు. మరి ఇంట్లో పిల్లలు కానీ ఉంటే ఈ విధంగా పొట్లాలు చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈజీగా సింపుల్గా ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. మరి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.